హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీ ముచ్చట్లు. మన దేశంలో కోట్లాది మంది హనుమంతుడి భక్తులు ఉంటారు. దాదాపు ప్రతి ఊర్లోనూ హనుమాన్ ఆలయం కూడా ఉంటుంది. మనసులో ఏమాత్రం భయం ఉన్నా జై బజరంగ బలి అని తలుచుకుంటారు. కానీ మన దేశంలోని ఒక గ్రామంలో మాత్రం హనుమంతుడి పేరు ఎత్తరు. హనుమాన్ గురించి మాట్లాడుకుంటే అది పెద్ద నేరంగా చూస్తారు. ఆయనపై కోపంగా ఉంటారు. దైవభూమి ఉత్తరాఖండ్ లోని ఈ గ్రామం ఉంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం. అదేంటో పూర్తి కథ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆంజనేయ స్వామి గుడి లేని ఈ ఊరు పేరు ద్రోణగిరి. ఈ ఊరికి రామాయణానికి సంబంధం ఉంది. లక్ష్మణుని ప్రాణాలు రక్షించేందుకు హనుమంతుడు సంజీవిని తీసుకొచ్చాడని మనందరికీ తెలిసిందే. అయితే ఈ గ్రామం నుంచి ఆ సంజీవిని తీసుకెళ్లాడట. ఆ సమయంలో పర్వతాన్ని నేలకూల్చాడు. గ్రామస్తుల ఆగ్రహానికి ఇదే కారణం. ద్రోణగిరి పర్వతం తమ దైవముని అని గ్రామస్తులు చెప్తుంటారు. పర్వత దేవత అనుమతి తీసుకోకుండా ఆయన ధ్యానం కూడా పాడు చేశాడట హనుమంతుడు. ఆ దేవుని కుడి భుజాన్ని కూడా పెకిలించాడు. ద్రోణగిరిలోని ఈ రోజు కూడా పర్వత దేవుడిని కుడి చేయి నుంచి రక్తం కారుతుందని అక్కడ ప్రజలు నమ్ముతారు. అందువల్ల ఇప్పటికీ హనుమాన్ పై ఆగ్రహంతో ఉన్నారు. ఈ పర్వతం ఈ రోజు పూర్తిగా ఇక్కడే ఉంటే తమ గ్రామం మరింత సుభిక్షంగా ఉండేదని నమ్ముతారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.